పొద్దుగాల లేచి దెబ్బ ఇంటి పని చేసుకుని బాక్స్ పెట్టుకునేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. మాత్రం మురికొస్తే బస్ స్టాప్ లో ఇంకో 10 నిమిషాలు లేటు. బస్ ఎక్కి నిలబడితే తిప్పుకుంటా తీసుకొచ్చే వరకు ఆఫీస్కు పావు గంట లేటు. బండ్ల మీద పోయేటోళ్ళకి ఏమన్నా ఫాయిదా ఉందా? లీగల్ ఇలకెళ్ళి కొట్టినా మళ్ళీ సిగ్నల్ కాడ ఆగుడేనాయే. మెట్రో ఎక్కుదామంటే అన్ని రూట్లలో లేకపాయే. పట్నంలో జాబులు చేస్తోళ్లకు దినాం ట్రాఫిక్ పరిశానే. అయితే దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే బగ్గ ట్రాఫిక్ ఉన్న పట్నం ఏదంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు. 10 కిలోమీటర్ల దూరానికి అర్ధగంట పడుతుందట. అటెన్కా మహారాష్ట్రలో పూణే 2వ ర్యాంకులుంది. ఈడ 10 కిలోమీటర్ల దూరం పోవాలంటే 27 నిమిషాలు పడుతుందట. ఈ రెండు పట్నాలల్లా ఏడాదికి 132 గంటలు అంటే 5.5 రోజులు ట్రాఫిక్ లనే పొద్దు పోతుందంటే చూడుర్రి. టామ్ టామ్ అనే సంగపోళ్ళు 387 పట్నాలల్ల సర్వే చేస్తే దునియాల లండన్, ఆసియాల బెంగళూరులోనే ట్రాఫిక్ పరిశాన్ ఎక్కువ ఉందని టామ్ టామ్ చేసిండ్రు. కంపెనీలు ఎక్కువ, జాబులు చేస్తోళ్ళు ఎక్కువ, ఇరాం లేకుండా తిరిగే బండ్లు, ఇరుకు రోడ్లు, ఫ్లైఓవర్లు కడుతున్నా, మెట్రో రైళ్లు తిరుగుతున్నా తిప్పలైతే తప్పలేవట. మరి మన సంగతి ఏంది అంటారా? గాల లిస్టులా మన హైదరాబాద్ ర్యాంక్ అయితే ఇయ్యలేదు. సర్వే చేసినోళ్ళు ఇటు దిక్కు రాలేదో మరి పట్నంలా ట్రాఫిక్ లేదనుకున్నారు. భాగ్యనగరం రోడ్ల మీద తిరిగేటోళ్లకు తెలిసే ఉండొచ్చు. సిగ్నల్ కి ఆగుడేనాయే. పొద్దుగాల ఎంతెల్లం బయలెళ్ళినా ట్రాఫిక్ తోటి ఆఫీసులకు లేటే అవుతుంది. ఇక పొద్దుముక ఏ తొవ్వల పోయినా ఏ సిగ్నల్ కాడ చూసినా ఇంతింత పొడుగు లైన్లు, కుయ్య హారన్లు కొట్టుడు, సైడ్కి వెళ్ళి జంపుడు. ఇక ఆన పడ్డదంటే అంబాడుకుంటా ఇంటికి పోయేసరికి సాల్ అవుతుంది. జరంత ఎక్కువ తక్కువ కావచ్చు గాని ట్రాఫిక్ లా బెంగళూరుకు పోటీ ఇచ్చుడైతే పక్కా పో.